నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భారీగా గంజాయి పట్టువేత. 29 లక్షల విలువైన గంజాయిని పట్టుకుని 5 నిందితులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు ఒడిశా నుండి తీసుకొచ్చి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక బార్డర్లకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పి దశరథ్ ప్రెస్ మీట్ 29 లక్షల విలువైన 58.8 కేజీల ఎండు గంజాయి, ఒక బ్రీజా కారు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం, 29 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీలుంటాయి. ఒడిశా నుండి భద్రాచలం, సూర్యాపేట, గట్కేసర్ మీదుగా బీదర్, ఆదిలాబాద్ వెళ్తుండగా గట్కేసర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి పోలీసులు పట్టుకున్నారు. 5 నిందితులు అరెస్టు, మరో 2 పరారీలో ఉన్నారు. నిందితులు వివరాలు: A1 గోవింద్ అప్సలే, A2 గంజానాథ్, A3 పవన్, A4 ఆకాష్, A5 తోరత్ రాహుల్. 4 కర్ణాటక, బీదర్ కు చెందిన వారు, 1 ఆదిలాబాద్ కు చెందిన వారు కూడా ఉన్నారు. सुरेश होना भाई ये तो पेपर प्लेट अरे పైన వాటర్ ఇస్తా నాడు సుమారు 7 గంటలకి మాకు విశ్వసనీయమైన సమాచారం మేరకు శ్రీ నవీన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్కాజ్గిరి గారి ఆదేశాల మేరకు ముకుందరెడ్డి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండ్ హిజ్ టీమ్ స్టేషన్ హౌస్ ఆఫీస్ గట్కేసర్ ఎక్సైజ్ ప్రొసీడెడ్ టు నియర్ ఫారెస్ట్ ORR ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ టోల్ ప్లాజా గట్కేసర్ దగ్గర విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ రూట్ వాచ్ చేస్తూ అక్కడి నుంచి ఒక కారు వెహికల్ నెంబర్ KA 39M 2162 గల బ్రిజా కార్ను వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానాస్పదంగా విశ్వసనీయ సమాచారం కూడా ఉండడము చెక్ చేయగా అందులో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు: ఒకటి గోవింద్ తప్సలే, సన్ ఆఫ్ జనార్దన్, ఏజ్ 36, హౌస్ నెంబర్ 1-10 శంషేర్పూర్ వాడి, బల్కి, జైగన్, బీదర్ డిస్టిక్, కర్ణాటక. అదేవిధంగా A2 రెండో పర్సన్ గజానంద్, సన్ ఆఫ్ దేవుడ, ఏజ్ 21 years, సేమ్ రెసిడెన్స్. థర్డ్ అక్యూజ్డ్ A3గా పవన్, సన్ ఆఫ్ రాజ్ కుమార్, ఏజ్ 25 years, సేమ్ అడ్రస్సు. ఆకాష్ A4 ఆకాష్, సన్ ఆఫ్ రవీంద్ర, ఏజ్ 32. A5
ఈ నలుగురు సేమ్ ఒకటే అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళు, బీదర్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు. A5 మాత్రం తోరతి రాహుల్ సన్ ఆఫ్ అశోక్, ఏజ్ 31, హౌస్ నెంబర్ 2-2-365, అంబేద్కర్ నగర్, ఆదిలాబాద్. వీళ్ళంతా కారులో ఉండి ఈ అనుమానాస్పదంగా ఆ కారును డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు 29 బండిల్స్, ప్రతిదీ 2 కిలోలు, ఒక బండిల్ 2 కిలోలతో కూడినటువంటి ఎండు గంజాయిగా కనుగొనడం జరిగింది. అది మొత్తం ఎండు గంజాయి 58 కిలోల 388 గ్రామ్స్ ఎండు గంజాయి ఉన్నది. దీన్ని విచారించగా వీళ్ళంతా ఈ నలుగురు ప్లస్ ఈ 5వ పర్సన్ వీళ్ళందరినీ విచారించగా వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది మెయిన్ సోర్స్, మనకి సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది విచారించగా వీళ్ళు గజపతి అందరు కలిసి బీదర్ నుండి గజపతి జిల్లాకు పోయి ఒడిశా రాష్ట్రం అక్కడ ఒక సుమన్ జన్ని అనే అతని దగ్గర 1900 రూపాయలకు 1 కిలో చొప్పున కొనుక్కొచ్చి కారులో వయా భద్రాచలం, సూర్యాపేట, పంతంగి టోల్గేట్ నుంచి అని ఓఆర్ఆర్ మీదుగా గట్కేసర్ టోల్గేట్కు దగ్గర మనకు వీళ్ళు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడికి పోతుంది అనే దాంట్లో ఈ 5th పర్సన్, ఈ ఆదిలాబాద్ అతను ఏంటంటే పూణేలో నివాసం ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తి పరిచయం 5th పర్సన్కి. 5th పర్సన్ వాళ్ళంటే తోరతి రాహుల్ అనే అతను ఈ పూణేలో ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తికి ఇవ్వడానికి, ఈ అభిషేక్ అనే వ్యక్తి వీళ్ళు ఎలా ఇతనికి అభిషేక్ అనే వ్యక్తికి ఇవ్వడానికి ఒప్పందం. సో ఈ ఒప్పందంలో భాగంగా మనకు ఇక్కడనే వీళ్ళు దొరికిపోయారు. మనకు నెంబర్ 1 A1 ఎవరైతే మెయిన్ సోర్స్ ఉన్నాడో సుమన్ జాని, గజపతి జిల్లా, ఒరిస్సా స్టేట్ అతను, మరి ఎండ్ రిసీవర్ ఎవరైతే ఉన్నారో అభిషేక్, పూణేలో ఉంటున్నటువంటి వాడు. ఈ పూణేలో ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఎవరు అని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అతన్ని కూడా ఈ పైన ఉన్నట్టు A1 to A4 వరకు ఉన్నటువంటి సేమ్ నేటివ్ ప్లేస్ వాళ్ళే. సో అక్కడ అనేది మనకి వీళ్ళంతా కలిసి ఈ లాభాపేక్షతోటి 1900 కిలో కొని 5000 రూపాయల వరకు ఆ అభిషేక్ అనే అతనికి మళ్ళీ ఇవ్వడానికి ప్లాన్ ప్రకారం వీళ్ళు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశారు. ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు. సో ఇది చట్ట ప్రకారము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారము నేరం కావున అట్టి వెహికల్లో ఉన్నటువంటి గాంజాయి 58 కిలోలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 మొబైల్ ఫోన్స్, కారు విటారా బ్రిజా కారు, గాంజా మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క వర్త్ మొత్తం 29,05,000 రూపాయలు ఉంటుంది. సో కాబట్టి కేస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మెయిన్ సోర్స్ అనేది మనకు గజపతి డిస్టిక్ ఒరిస్సా, ఎండ్ రిసీవర్ పూణేలో ఉన్నటువంటి అభిషేక్ అనేవాడు ఉన్నాడు. ఈ మధ్య వీళ్ళంతా మీడియేటర్స్, పెడ్లర్స్గా వ్యవహరిస్తూ లాభాపేక్ష మీద ఇల్లీగల్గా చేస్తున్నటువంటి బిజినెస్. ఈ బిజినెస్